ఆరెంజ్ మసాలా లెమనేడ్. వావ్, సో లెమన్ మసాలా లెమనేడ్ అంటే తెలుసు, ఆరెంజ్ జ్యూస్ తో కూడా మనం మసాలా మిక్స్ చేసుకుంటే ఆ టేస్ట్ ఎలా ఉంటుందో ఏంటో చూడాలి మరి. సో స్టార్ట్ చేసేద్దామా ప్రాసెస్? స్టార్ట్ చేసేద్దాం. ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో ఆరెంజ్ మసాలా అన్నావు కాబట్టి ఆరెంజ్ జ్యూస్ మసాలాలు తీసుకొచ్చేసావు, సబ్జాలు, ఐస్ క్యూబ్స్, పర్ఫెక్ట్, అండ్ మింట్, సో ఎక్స్ట్రా యాడ్ ఆన్ ఫ్లేవర్ అనమాట. స్టార్ట్ చేసేద్దాం ఒకరి ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. మనం దీన్ని కొంచెం 2 minutes కుక్ చేస్తాము ఆరెంజ్ జ్యూస్ ని. ఓకే, సో కొంచెం డిఫరెంట్ గా ఉంది, అంటే రీజన్స్ ఏమైనా ఉన్నాయా ఇలా కుక్ చేయడం? ఇందులో మనము అల్లం కూడా వేస్తున్నాము, సో దట్ ఆ ఫ్లేవర్ అనేది కొంచెం ఎన్హాన్స్ అవుతుంది. ఓకే, పర్ఫెక్ట్. ఇంకో స్పూన్, కొంచెం అల్లం, అలాగే కొంచెం షుగర్ కూడా. ఓకే, సో ఇలా అంటే జ్యూస్ ని ఫ్లేమ్ చేయడం వల్ల ఏమైనా న్యూట్రియంట్స్, సాల్యుబుల్ న్యూట్రియంట్స్ అన్ని పోతాయా లేదా అని కొంతమందికి డౌట్ ఉంటుంది. సో అది ఎలా మరి? సో మనం దీన్ని జస్ట్ ఒక 2 minutes చేస్తున్నాం కాబట్టి పర్వాలేదు. ఓవర్ కుక్ చేయకుండా చూసుకోవాలి. ఓకే, సో ఇది ఏ టైంలో తీసుకుంటే బెటర్ ఈ లెమనేడ్? సో ఇందులో మనం జింజర్ కూడా యాడ్ చేస్తాం అండ్ కొన్ని మసాలాస్ కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం మనము బీవరేజెస్ టైంలో ప్రిఫర్ చేస్తే బెటర్. లేదంటే మనం ఏదైనా సాలిడ్ తిన్న తర్వాత కొందరికి ఆ లిక్విడ్స్ ఎత్తగా తీసుకోవాలని ఉంటుంది, లైక్ ఆఫ్టర్ లంచ్ కానీ, ఆఫ్టర్ డిన్నర్ కానీ, ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్. సో అప్పుడు కూడా మనం ప్రిఫర్ చేయొచ్చు. పర్ఫెక్ట్. చక్కగా నువ్వు అన్నట్టు ఒక 2 minutes అయితే మనము కొంచెం బాయిల్ చేసుకున్నాము. సో నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ మనం దాన్ని మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, ఇందులో మన మసాలాస్ వచ్చేసి ఒకటి చాట్ మసాలా యాడ్ చేస్తున్నాం, అండ్ అలాగే కొంచెం జీరా పౌడర్ కూడా, అలాగే కొంచెం సాల్ట్ కూడా. నెక్స్ట్ చియా సీడ్స్ కూడా ఇంక్లూడ్ చేసేసుకుందాం. సో చక్కగా ఆరెంజ్ జ్యూస్ ఇమ్యూనిటీ అండ్ సబ్జా చలవ చేస్తుంది అనమాట. అవును, అండ్ ఆల్ ఇన్ ఆల్ పనిచేస్తుంది ఇది. సో ఈ సమ్మర్ లో ఇలాంటి డ్రింక్స్ అంటే ఎక్కువగా చాలా మంది లెమన్ డ్రింక్ ఇలా తీసుకుంటూ ఉంటారు. బట్ సిట్రస్ ఫ్యామిలీకి సంబంధించి మనం ఏం తీసుకున్నా సరే మనకు వైటమిన్ సి అండ్ ఇమ్యూనిటీ అనేది ఎక్కువగా పెరుగుతుంది. సో లెమన్ ప్లేస్ లో మనం ఇక్కడ ఆరెంజ్ యూస్ చేస్తున్నాం. ఓకే పల్లవి, సో పర్ఫెక్ట్ గా చేసేసుకున్నాము. అండ్ యూజువల్ గా బివరేజెస్ అనేది చాలా మంది ఎప్పుడు తీసుకోవాలి ఏంటి అని తెలుసు, కానీ ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, ఎందుకంటే బివరేజెస్ అన్ని చాలా టేస్టీగా ఉంటాయి కాబట్టి కొంతమంది ఎక్కువ కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు. సో ఎంత క్వాంటిటీ తీసుకోవాలి? సో పర్ బాడీ కేజీ బట్టి మనకు వాటర్ అనేది ఎంత తీసుకోవాలని ఉంటుంది, లైక్ 3 to 4 liters అయితే పర్ పర్సన్ తీసుకోవాలి అని చెప్తుంటారు. సో ఒకవేళ వాళ్ళు కనుక వాటర్ తక్కువగా తీసుకుంటే, అంటే జస్ట్ 1 to 2 liters వరకే తీసుకుంటే, జ్యూసెస్ వచ్చేసి ఒక 3 to 4 times 250 ml 250 ml అలా తీసుకోవచ్చు. బట్ ఎక్కువగా మనము సాల్ట్ యాడ్ చేసినవి, లేదంటే కార్బోనేటెడ్ డ్రింక్స్ కానీ, షుగర్స్ ఎక్కువగా యాడ్ చేసినవి మన డైలీ లైఫ్లో 500 లేదంటే 600 ml కన్నా మించకూడదు అనమాట. సో మిగతాది వచ్చేసి మన డైరీ ప్రోడక్ట్స్ లైక్ మిల్క్ కానీ, బటర్ మిల్క్ కానీ, అలాంటిది ఒక 500 ml, మోస్ట్లీ అయితే 300 ml. ఎవరికైతే గర్ల్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయో వాళ్ళకు 500 ml వరకు, లైక్ బటర్ మిల్క్ ఒక 200 ml పెంచవచ్చు. సో అది ఒక 3 to 500 ml, ఇది ఒక 500 ml, రిమైనింగ్ వచ్చేసి వాళ్ళ వాటర్ ఇంటేక్ ఉండాలి. సో కొంచెం క్యాలిక్యులేషన్స్ ఎక్కువ ఉన్నాయి, బట్ ఈవెన్చువల్ గా అది ప్రాక్టీస్ చేసే కొద్దీ మనకు అలవాటు అయిపోతుంటుంది అనమాట. ఓకే, పర్ఫెక్ట్ గా రెడీ అయింది. ఇంకా నెక్స్ట్ ఏం చేస్తాం? ఇందులో మనం లెమన్ స్క్వీజ్ చేసి మనం సర్వ్ చేసుకుంటాం. ఓకే, ఫుల్ ఆన్ ఇమ్యూనిటీ డ్రింక్ అనమాట. అవును, మంచి వైటమిన్ సి రిచ్ ఉన్న డ్రింక్ కూడా. సో ఐస్ క్యూబ్స్ వేసేసుకుందాం ఫస్ట్. సో సర్వ్ చేసుకున్నాం మరి. సర్వ్ చేసుకుందాం.
మసాలాకి కొంచెం మింట్ కూడా యాడ్ చేద్దాం ఇందులో. ఓకే లస్య, ఆరెంజ్ మసాలా లెమనేడ్ రెడీ అయిపోయింది. ఆరెంజ్ మసాలా లెమనేడ్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. ఆరెంజ్ మసాలా లెమనేడ్ కి కావాల్సిన పదార్థాలు: ఆరెంజ్ జ్యూస్ 1 కప్పు, అల్లం ముక్కలు కొద్దిగా, బ్రౌన్ షుగర్ 2 టేబుల్ స్పూన్లు, చాట్ మసాలా 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, సబ్జా గింజలు 1 కప్పు, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, పుదీనా కొద్దిగా. ఆరెంజ్ మసాలా లెమనేడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో ఆరెంజ్ జ్యూస్, అల్లం ముక్కలు, బ్రౌన్ షుగర్ వేసి 2 నిమిషాల పాటు మరగనివ్వాలి. ఆ తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకుని అందులో చాట్ మసాలా, జీలకర్ర పొడి, కొద్దిగా ఉప్పు, సబ్జా గింజలు వేసి కలిపి చల్లారాక నిమ్మరసం పిండి కలుపుకోవాలి. తర్వాత సర్వింగ్ గ్లాస్ లో ఐస్ ముక్కలు వేసి ఈ ఆరెంజ్ మిశ్రమాన్ని సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకుని పైనుంచి పుదీనా వేసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ ఆరెంజ్ మసాలా లెమనేడ్ రెడీ.